అన్న మన దేశ జనాభా 1.4 బిలియన్ అంటే 140 కోట్లు. ఇంత జనాభా మన దగ్గర ఉన్నప్పుడు మనం ప్రపంచంలో జరిగే ప్రతి పాపులర్ ఈవెంట్లో, ప్రతి పాపులర్ ఆస్పెక్ట్లో మనం టాప్ 5 దేశాల్లో మనం ఉండాలా? ఈ పాపులర్ ఈవెంట్స్ ఏంటివంటే ఫిఫా వరల్డ్ కప్, ఇట్స్ ద బిగ్గెస్ట్ వన్. ఒలింపిక్స్, ఇట్స్ ద బిగ్గెస్ట్ వన్. ఇంటర్నేషనల్ లాస్, హ్యూమానిటీ ఇండెక్స్, ఎడ్యుకేషన్ ఇండెక్స్, పాలిటిక్స్ ఇండెక్స్, ఆనందంగా బతికే ప్రజల ఇండెక్స్. ఇట్లా ప్రతి విషయాల్లో మనం టాప్ 5లో ఉండాలా? కానీ మనం ఏ దాంట్లో కూడా టాప్ 5లో లేము. కానీ మనం టాప్ 5లో ఉంటాం. ఏ దాంట్లో ఉంటాము? అవినీతిమయమైన పాలిటిక్స్లో ఉంటాము. నైతికత లేని మనుషుల జాబితాలో మనం నెంబర్ 1లో ఉంటాము. ఇలా ఇట్లా ప్రతి అవసరమైన విషయాల్లో మనం నెంబర్ 1గా ఉండము. ప్రతి పనికిమాలిన విషయాల్లో నెంబర్ 1కి దగ్గరలో ఉంటాము. ఎందుకిది? ఇంత జనాభా పెట్టుకొని మనం చాలా గొప్ప స్థాయిలో ఉండాలా? ఇది దేశం పైన, దేశ వ్యవస్థలో ఉన్నటువంటి కోపంతో మాత్రమే ఇట్లా మాట్లాడుతున్నా. దేశం పైన నాకు అపారమైన గౌరవం ఉంది. మీ అందరికంటే ఎక్కువ గౌరవం నాకుంది. కానీ వ్యవస్థలు, ఆ లోపభూయిష్టమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఇలాంటి వాటిపై నాకున్న కోపం ఎవరితో చెప్పాలని అర్థం కాదు, ఏం చెప్పాలని అర్థం కాదు. అందుకే మీకు చెప్తున్నా, కొంచెమన్నా అర్థం చేసుకోండి. మీలో ఒకరిలో ఇద్దరు నైతికత పెరిగినా, చిన్నగా ఒకటిలో ఇద్దరు ఇట్లా ప్రతి ఒక్కరిలో నైతికత పెరగడం వల్ల ప్రశ్నించడం పెరుగుతుంది. ప్రశ్నించడం పెరగడం వల్ల ప్రతి నిధి కరెక్ట్‌గా ఉపయోగించడం జరుగుతుంది. అలా ప్రతి నిధిని కరెక్ట్‌గా ఉపయోగించడం వల్ల అన్ని రకాల రంగాలు పైకొస్తాయి. ఓకే.